హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము కోరుకొండ వెళ్తున్నాము. నేను మా అక్క అండ్ మా అక్క వాళ్ళ తోటికోడలు మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ తోటికోడలు లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం వీడియోలో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే తనే మా అక్క వాళ్ళ తోటికోడలు. అండ్ మీ ముగ్గురం అయితే వెళ్తున్నాము. మేము చాలా రోజులైంది బస్సు అయితే ఎక్కి, ఫస్ట్ టైం ఇంక బస్సులో అయితే వెళ్తున్నాం. ఇప్పటివరకు అయితే ఎవరో ఒకరు తీసుకెళ్ళడం అలా బండ్ల మీద అయితే వెళ్ళేవాళ్ళం, కానీ ఎప్పుడు అయితే ఇలా బస్సులో అయితే జర్నీ చేయలేదు. కానీ ఈరోజు అయితే మేము కన్ఫర్మ్ బస్సులోనే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. అందుకే మాతో పాటు వర్షం కూడా వదలలేదు, వర్షం కూడా మాతో పాటు అయితే వచ్చింది. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ ఆ గుడి కూడా చూడండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ తర్వాత మేము వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాము. ఈ రెండు వీడియోలు అయితే ఈ వీడియోలోనే ఉంటాయి. అండ్ ఈ రెండు గుళ్ళు అయితే సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ కోరుకొండ టెంపుల్ చూసిన వాళ్ళు అయితే మేము వెళ్ళామని ఒక కామెంట్ అయితే చేయండి. వెళ్ళలేని వాళ్ళు అయితే మేము వెళ్ళలేదు, మీరు చూపించిన థ్యాంక్స్ అని ఒక కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేసేయండి. ఇదైతే మల్లిసాల సింగారమ్మ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ వీడియో కూడా నేను పెట్టాను ఛానల్లో, ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా ఇంకొకసారి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను అక్కడైతే వీడియో తీసి పెడతాను. తర్వాత మేము వచ్చేసి గోకవరంలో అయితే దిగాము. ఫస్ట్ గోకవరం ఊర్లో అయితే దిగాము. అక్కడ నుండి కోరుకొండకి అయితే వేరే బస్సు అయితే ఎక్కాలంట. సో అక్కడి నుంచి అయితే కోరుకొండకి రాజమండ్రి వెళ్ళే బస్సు అయితే మేము ఎక్కాము. ఫస్ట్ టైము మాకు సరిగ్గా తెలీదు, కానీ అలా అయితే జర్నీ అయితే అలా అనుకుంటూ చేసేసాము, తెలుసుకుంటూ చేసేసాము. అంటే కొంచెమే ఏదో చదువుకున్నాం కదా, సో ఆ చదువుతో అయితే అలా అయితే వెళ్ళొచ్చేసాం. కానీ ఎప్పుడైతే మమ్మల్ని మా హస్బెండ్ వాళ్ళు తీసుకెళ్ళడం, బండ్ల మీద వెళ్ళడం అలా వెళ్ళడమే, కానీ ఇలా అయితే మేము ఓన్గా కార్ల మీద వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇదే. ఆ తర్వాత అయితే మేమైతే కోరుకొండలో అయితే దిగేసాము. ఒకసారి చూసేయండి, కోరుకొండ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇలా ఉంది, కానీ ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వరకు నడిచాము మేము. అండ్ స్టార్టింగ్ ఇది ఆర్చ్ వచ్చేసి ఇలా అయితే కట్టారు, చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము ఒక 1/2 కిలోమీటర్లు అయితే లాన్కి అయితే నడిచాము. అంటే బస్సు మీద రావడం వల్ల అయితే మేమైతే నడవడం జరిగింది. అండ్ బండి మీద అయితే దగ్గరగా అనిపిస్తుంది, చూసారు కదా చివర అక్కడ కనిపిస్తుంది కదా, అదే కోరుకొండ లక్ష్మీ నరసింహవారి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. అండ్ మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా వెళ్ళిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. నేను అంత బాగా వీడియో అయితే తీసానని అనుకుంటున్నాను. అండ్ మాకు తోడుగా అయితే ఈరోజు అయితే ఎండ కూడా లేదు, వర్షం అయితే మాకు దర్శనం అయిపోయిన తర్వాత వర్షం రావడం జరిగింది. అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా చినుకులు అయితే పడినాయి, కానీ తర్వాత అయితే చినుకులు కూడా లేవు. అండ్ మేమైతే కొబ్బరికాయలు అవి తీసుకుంటున్నాం, గుడి కిందే తీసుకుంటున్నాం, పైన అయితే ఏం దొరకవు అనేసి కొండ కింద అయితే తీసుకుంటున్నాం మేము కొబ్బరికాయలు, అరటిపళ్ళు. అండ్ మంకీస్ ఉంటాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళానంటే మేము బ్యాగ్స్ తీసుకెళ్ళాము. బ్యాగ్స్లో అయితే కొబ్బరికాయలు అవన్నీ అయితే పెట్టేసుకున్నాము. అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఇవి మెట్లు కాదు, లాన్ ఉంటాయి పైకి మెట్లు. ఇవైతే కింద పైకి ఎక్కలేని వాళ్ళకైతే కింద కూడా ఒక టెంపుల్ అనేది కట్టారు లక్ష్మీ నరసింహస్వామిది. సో కింద టెంపుల్కి కిందకు వచ్చేసిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు. పైన టెంపుల్ మూసేస్తారు కదా అనేసి అయితే మేము త్వరగా పైకి వెళ్ళిపోయాము. ఇదైతే స్వామివారి కళ్యాణ మండపం అండ్ రథము అని అంట, ఈ రెండు అయితే. అండ్ స్వామివారి కళ్యాణం అక్కడ చేస్తారు, స్వామివారిని ఊరేగింపు ఆ రథంలో చేస్తారు. ఇక్కడైతే అన్నసంతర్పణ అయితే జరుగుతుంది. ఇవైతే స్వామివారి పాదాలంట, ఇక్కడే పానకాలు అవి ఉంటే వేస్తారు, ఇక్కడే వేస్తారు పానకాలు గట్ట. లక్ష్మీ నరసింహస్వామికి పానకాలు వేస్తారు కదా, సో ఇక్కడే వేస్తారంట. సో ఇవి చూడండి సరిగ్గా, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలు. నేను ఇవన్నీ మీకు చూపించాలని ఈ టెంపుల్కి అయితే వచ్చాను. నేను ముందు ఒకసారి కూడా వచ్చాను, ఆ వీడియో పెట్టాను. అండ్ సెకండ్ టైం ఇది వచ్చాను. అంటే మా సిస్టర్ చెప్పాను కదా, మా అక్క వాళ్ళ తోటికోడలో తనైతే స్టార్ట్ చేసింది, నేను కూడా వెనకాల వస్తున్నాను. అండ్ మొన్న నేను 108 బిందులు నీళ్ళు మోయడంతో సో నా కాళ్ళు అయితే బాగా వాపులు వచ్చేసినాయి, కానీ నడవలేకపోతున్నాను. కానీ అలా దేవుని తలుచుకుంటూ ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి మీరు కూడా చూడండి, ఇలా మొక్కుకుంటారు మెట్టికి కొబ్బరికాయలు కొట్టుకోవడం అని. అలా మొక్కుకునే వాళ్ళు అలా కొబ్బరికాయలు మెట్టికి కొట్టుకుంటూ వెళ్తారు. ఒకసారి మీరు కూడా చూడండి. తర్వాత అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మెట్లు కూడా చూడండి ఒకసారి మీరు, చాలా ఎడ్జ్గా చాలా దగ్గరికి అయితే ఉంటాయి. మన కాళ్ళకి విపరీతమైన నొప్పి అయితే వస్తుంది. అండ్ దీపాలు వెలిగించడం వల్ల ఇటు సైడ్ దీపాలు వెలిగించడం వల్ల అదైతే జిడ్డుగా అయిపోయింది. అండ్ మెట్టికి పసుపు అవి కుంకుమ బొట్లు చూసారు కదా, ఇలా కూడా మొక్కుకుంటారు. అండ్ మెట్టికి దీపాలు పెడతామని కూడా మొక్కుకుంటారంట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నూనె అవి పోవడం వల్ల జిడ్డుగా అయిపోయింది. వచ్చేటప్పుడు అయితే వర్షం కూడా రావడం వల్ల ఇంకా జిడ్డుగా అయిపోయి స్లిప్ అయ్యేది. అండ్ ఇవన్నీ దేవుళ్ళు చెక్కినవనంట. వీళ్ళిద్దరు చూడండి ఎలా కూర్చున్నారు, తోటి కోడలు వీళ్ళిద్దరుని, మా అక్క వాళ్ళ తోటి కోడలు.
ఈ అమ్మాయి కూడా చాలా మంచిది. నా పాత వీడియోలో కూడా ఉంటుంది. నాకు సొంత సిస్టర్ లానే మా అక్క మా చెల్లి ఎలానో తను కూడా అలానే నన్ను ఓన్ సిస్టర్ లానే చూసుకుంటుంది. నేను కూడా ఇప్పుడు అలానే ఫీల్ అవుతాను, నా ఓన్ సిస్టర్ లానే ఫీల్ అవుతాను. ఒకసారి మీరు ఈ వీడియోస్ మెట్లు సరిగ్గా గమనించండి, చాలా ఎడ్జ్ తక్కువ ఉంటాయి. ఒకసారి నేను సగం వచ్చాక ఊరు చూపిస్తున్నాను అండ్ ఒకసారి చూడండి. ఆ స్టెప్స్కి గ్యాప్ అయితే ఉండదు, అస్సలు గ్యాప్ అయితే ఉండదు, చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి నేను సగం దూరం వచ్చిన తర్వాత అయితే ఊరైతే చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే వెనక్కి అయితే చూసుకుని ఎంత దూరం వచ్చానని అయితే చూసుకున్నాను, ఎందుకంటే నాకు కాళ్ళు వాపు అనేవి వచ్చేసాయి. సో నేను కొద్ది దూరం వచ్చిన తర్వాత చాలాసేపు కూర్చుని ఉండిపోయాను, ఎందుకంటే మొన్నే బేవస్వర స్వామి వారి టెంపుల్లో అయితే 108 బిందులు నీళ్ళు అయితే పోసాను కదా. అండ్ వన్ డే నిన్న ఒక్కరోజే గ్యాప్ తీసుకున్నాను. ఈరోజు మళ్ళీ ఇలా ఎంత దూరం ఎంత పైకి మెట్లు ఎక్కడం వల్ల నా కాళ్ళు అనేవి వాపులు అనేవి వచ్చేసాయి. సో మళ్ళీ స్టార్ట్ చేసాం, మా సిస్టర్ అండ్ మేము ముగ్గురు మళ్ళీ స్టార్ట్ చేసాం. వాళ్ళకి నేను వీడియో తీసుకుంటూ అంటే మీకు చూపించాలి కదా, సో అందుకని వీడియోస్ తీసుకుంటూ నాకైతే విపరీతమైన ఆవేశం అయితే వచ్చేసింది, ఎందుకంటే నాకు ఓపిక కూడా లేదు. అండ్ వాళ్ళిద్దరిని అడుగుతున్నాను, మీ ఫీలింగ్ ఏంటండి, మా ఫీలింగ్ వాటికే నువ్వు చూసుకో అనేసి వాళ్ళైతే చెప్తున్నారు. కానీ వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేశారు, నా కోసం ఆగుతూ నేను స్లోగా నడుస్తున్నాను అండ్ వాళ్ళు కూడా నాతో పాటు అయితే స్లోగా అయితే నడిచారు. ఒకసారి ఈ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా పెద్దవాళ్ళు కూడా, చాలా ఏజ్డ్ పర్సన్ వాళ్ళు కూడా చాలా బాగా ఎక్కారండి. ఇదిగో ఆయిల్ చెప్పాను కదా, ఇలా దీపాలు వెలిగించడం వల్ల ఇలా ఆయిల్స్ అవి వేసేయడం వల్ల జిడ్డుగా కూడా అయిపోయినాయి. అండ్ వర్షం రావడం వల్ల కూడా చాలా స్మూత్గా జిడ్డుగా అయితే అయిపోయినాయి. ఇలా కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటారు అండ్ హారతి కూడా వెలిగిస్తూ వస్తారు. అండ్ ఇలా అయితే పసుపు బొట్లు కూడా పెడుతూ పైకి వస్తారు. టోటల్ స్టెప్స్ వచ్చేసి 590 స్టెప్స్ ఉంటాయి, మెట్లు 590. పైన అయితే నేను అది కూడా వీడియోలో ఉంటుంది, అందుకే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీళ్ళది సింగారం అంట, సింగాపురం ఏదో అన్నారు, బిక్కువల్ దగ్గర. చాలా బాగా మాట్లాడారు ఈ ఆంటీ గారు. అయితే మీ ఫీలింగ్ ఏంటండి ఆంటీ గారు అని అడిగితే, పర్వాలేదమ్మా ఏదో అలా నడుస్తున్నాను, దేవుణ్ణి చూడాలంటే కష్టపడాలి కదా అని చెప్పారు. అండ్ ఇంకా పెద్ద వాళ్ళు కూడా నడిచారు, ఆ ఆంటీ గారు వాళ్ళ అత్తయ్య గారు కూడా నడిచారు. అండ్ చాలా పెద్ద వాళ్ళు కూడా చాలా బాగా నడిచారు. చాలా కష్టమైన కొన్ని ఇష్టంగా చేయాలి దేవుడి కోసం. సో అందరూ అయితే అలానే చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ప్రతిరోజు కూడా స్టెప్స్ మనం ఒక్కరోజు ఎప్పుడో ఎక్కుతాం, ప్రతిరోజు స్టెప్స్ ఈ పంతులు గారు వాళ్ళు ప్రతిరోజు అయితే ఎక్కుతారు కదా, మరి వాళ్ళకి కూడా కష్టంగానే అనిపిస్తుంది కదా. సో ఈ ఎడ్జెస్ చూడండి ఎలా ఉన్నాయో, స్టెప్స్ ఇలా నిలబెట్టి కట్టినట్టు ఉన్నాయి కదా, ఎడ్జెస్ చూడండి, స్టెప్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. అందుకే కాళ్ళు విపరీతంగా నొప్పిరావడం, నాకైతే ఇంక విపరీతంగా చెమట అయితే పోసేస్తుంది. అండ్ చాలా చల్లగా ఉంది, చలిగా ఉంది, వర్షం పడుతుంది, అయినా కానీ ఫుల్ చెమట, విపరీతమైన ఆవేశం వచ్చేస్తుంది. అండ్ నడవలేకపోతున్నాను, అదే చెప్తున్నాను అమ్మ నడవలేకపోతున్నాను అని. ఈ కాళ్ళు కూడా వాపులు ఉన్నాయి, తగ్గలేదు. సో వాటికి ట్యాబ్లెట్స్ వాడుతున్నాయి, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా. సో కానీ అన్నట్లకి దేవుడే ఉన్నాడు కదా. సో నేనైతే చాలా 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 గట్టిగా ట్రై చేశాను. అండ్ మా హస్బెండ్ ఉంటే నాకు చాలా హెల్ప్ చేస్తారు, ఆయన దగ్గర నుండి తీసుకెళ్తారు. సో ఆయనతో రావడం నాకు అందుకే ఇష్టం ఎక్కువగా, ఎందుకంటే నన్ను ఇంకా నాకన్నా ఆయన కేర్గా చూసుకుంటారు. నేను అంత కేరింగ్గా నేను చూసుకోలేను, ఆయన అయితే చాలా కేర్గా చూసుకుంటారు కాబట్టి నేను ఆయనతో రావడానికి ఇష్టపడతాను. సో ఇప్పుడైతే సరదాగా మీ ముగ్గురం పెట్టుకోవడం వల్ల అయితే మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంది అండ్ సిస్టర్ కూడా చాలా బాగా చూసుకుంది, వాళ్ళైతే నా కోసం ఇలా ఆగేవారు. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం, పైకైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఇక్కడైతే హనుమంతుల వారు. సో హనుమంతుల వారికి ఫస్ట్ అయితే చాలా బాగా ఓపికనైతే ఇచ్చావు, ఎక్కించేసావని ఫస్ట్ గంట దండం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ పూజ అనంతరం ఇక్కడ దీపాలు వెలిగించాము అండ్ పైన కూడా దీపాలు వెలిగించాము. అవి వీడియో అయితే చూడండి, చాలా దీపాలు వెలిగించాము. కానీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, సగం దూరం వచ్చేసరికి నేను ఛార్జింగ్ పెట్టలేదు, అనుకోకుండా పెట్టిన ప్రయాణం. సో ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో, అందుకని నేను వీడియోస్ అయితే తీయలేదు. కానీ చాలా వీడియోలు ఉంటాయి. అండ్ దీపాలు అయితే చాలా దిక్కున వెలిగించాము, చాలా చోట్ల వెలిగించాము. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకో 10 స్టెప్స్, ఒక 20 అలా ఉంటాయి. టోటల్ స్టెప్స్ వచ్చి 590. నేనైతే ఎంటర్ అవుతున్నాను, టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాను. మా సిస్టర్ అయితే ఫోన్ తీసుకుని వెళ్ళింది, నేను వెనక వెళ్ళడం వల్ల నేనైతే ఎంటర్ అయ్యాను టెంపుల్కి. ఇక్కడైతే ఉంటుంది, అది కూడా చూపిస్తాను, 590 మెట్లు అని ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక గుడి, ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి అది. ఇక్కడైతే స్వామివారు కొంచెంలో ఉంటారు, మన అరిచేయి అంత ఉంది, అరిచేయి అంతే ఉంటారు స్వామివారు. కానీ వీడియో ఎలా లేదు. సో నేను ఈ వీడియో అయితే లోన గర్భగుడిలో తీయలేదు, చిన్న విట్టు తీసాను కానీ స్వామివారు కనిపించరు. సో ఏమనుకోవద్దు ప్లీజ్.
అండ్ చిన్న బిట్టు తీసాను, మరీ అంతగా కనిపించరు. ఒకసారి విలేజ్ చూడండి ఎంత బాగుంది. ఇది విలేజ్ కాదనుకుంటా, ఒక మండలం అనుకుంటా, కోరుకొండ ఒక మండలం అనుకుంటా. ఒకసారి చెక్కులు ఇవన్నీ చూడండి, రామాయణం నాటి చెక్కులు ఇవన్నీని, రామాయణంలో జరిగినవన్నీని చాలా బాగా జరిగినాయి, చాలా బాగుంది. సో నాకు అదే అనిపించింది, అప్పుడు ఎంత బాగా చెక్కారు కదా అని అనిపించింది. కానీ ఇంత పైకి స్టోన్స్ అవి తీసుకొచ్చి ఇలా చెక్కడం అనేది కష్టమే. అండ్ ఈ పేర్లు, ఈ నేమ్స్ ఇవన్నీ చూడండి. ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు, మేము వచ్చేసరికి 9:30, ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు. సో మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాము గుడి చుట్టూని. అదిగో చెప్పాను కదా, మెట్లు 590 మెట్లు, 590 మెట్లు అయితే మేము ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత మేము ఇలా మా అక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము దీపాలు వెలిగించడానికి ఆకలి అయితే తీసుకురాలేదు. సో నేను అంటున్నాను, మేకల్లాగా ఆకుల మీద పడిపోయారు ఏంటి అని. సో వాళ్ళిద్దరు అయితే ఆకలి అయితే కోస్తారు. ఇదైతే స్వామివారి కళ్యాణ మండపం అంట. పైన కింద ఒకటి ఉంది కదా, చూసే ఉంటారు. ఇదైతే పైన, అండ్ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా పైన చేసుకుంటారంటే. ఇక్కడైతే మేమైతే దీపాలు వెలిగిస్తున్నాము. అండ్ పైన పెళ్లి చేసుకోవడం అంటే సింగిల్గానే రావాలనుకుంటా నాకు తెలిసి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళిద్దరే రావాలి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళిద్దరే రావాలి, ఎందుకంటే మొత్తం అందరూ అయితే రాలేరు. ఇదివరకు జరిగేవంటే, ఇదివరకు అంత ఓపికలు ఉండేవి, వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు కదా. ఇప్పుడు 25 వస్తే అయిపోతుంది వాళ్ళ సీను, 30 వస్తుంటే ఇంక మొత్తానికి ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయిపోతున్నారు. అండ్ ఫైనల్లీ వెలిగించేసాము. ఈ దీపాలు వెలిగించడానికి ఎంత కష్టపడ్డామో, చాలా గాలి, విపరీతంగా గాలి వేస్తుంది. సో మేము వెలిగించడానికి చాలా కష్టపడ్డాము. ఫైనల్లీ వెలిగించేసిన తర్వాత అయితే మేము గుడిలోకి వెళ్ళడానికి కొబ్బరికాయలు తీసుకున్నాం కదా, కింద తీసుకున్నాం కదా, అవైతే మేము కొడుతున్నాం ఇక్కడ. ఒకసారి వీడియో అయితే చూసేయండి. మా అక్క మా సిస్టర్ అయితే కొట్టేసారు. ఈసారి నేను కొట్టేటప్పుడు అయితే మా అక్క అయితే వీడియో తీసి సరదాగా అంటుంది, మా సిస్టర్ చూడండి కొబ్బరికాయ కొడుతుంది. నాకు చాలా భయం కొబ్బరికాయ కొట్టడం, ఎందుకంటే ఆ గ్యాప్లో వేలు ఉండిపోయి నలిగిపోయింది చిన్నప్పుడు చాలాసార్లు. సో నాకు కొబ్బరికాయ కొట్టడం అయితే భయం, అండ్ సౌండ్స్ కూడా చాలా భయం. కాబట్టి చూడండి ఎంత బాగా చిదిగిందో. నేను కోరుకున్న కోరిక మంచి కోరిక అయ్యి ఉంటుంది, అందుకే ఎంత బాగా కొబ్బరికాయ అయితే చిదిగింది. అదే చెప్తున్నాను మా అక్కకు కూడా. అండ్ మంకీస్ అనేవి చాలా ఎక్కువండి, పైన చేతుల్లోవి కూడా లాగేసుకున్నాయి, చాలా మంకీలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే బ్యాగ్స్ అయితే క్యారీ చేయండి. డైరెక్ట్ ఇలా కొబ్బరికాయలు, అరటిపళ్ళు తీసుకువెళ్తే మాత్రం మంకీస్ అయితే మనల్ని నిలబడినివ్వవు అసలు. ఒకసారి చూడండి, లోన అభిషేకాలు చేస్తే కింద నుంచి ఇలా అయితే వస్తాయి. ఇవన్నీ చూడండి, ఈ చెక్కుడు ఎంత బాగుందో కదా, చాలా బాగా చెక్కారు, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం లైన్లో అయితే ఉన్నాము. దర్శనం లైన్లోకి అయితే లోపలికైతే వెళ్తున్నాము. చాలా చిన్న గ్యాప్ ఉంటుంది. ఇదంతా ఇక్కడ లాన్ వీడియో తీస్తున్నాను, కానీ లాన్ ఆ వీడియో అలా లేదన్నారు. సో ఆపేశాను. అక్కడి నుంచి మనం చెప్పిన మాట కూడా వినాలి కదా. సో నేనైతే ఆపేశాను. ఆ తర్వాత అయితే మేము మళ్ళీ రిటర్న్ కిందకైతే స్టార్ట్ అయ్యాము. స్టెప్స్ అయితే దిగుతున్నాము కిందకి. కానీ వర్షం చూడండి ఒకసారి, వర్షం రావడం వల్ల స్టెప్స్ తడిచిపోయాయి. నేనైతే నిజంగా చెప్తున్నాను, నాకు చాలా టైం పట్టింది కిందకి రావడానికి. కిందకి వచ్చిన తర్వాత అయితే మేమైతే అన్న సంతర్పణకి అయితే వచ్చేసాము. ఇంక వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నేను కిందకి రావడం చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు మొహం కూడా, కళ్ళు కూడా తిరిగేవి చూడడానికి. సో నేనైతే వీడియో అయితే తీయలేదు. కింద అయితే అన్న సంతర్పణ జరుగుతుంది, భోజనం అయితే చేసేయండి అన్నారు. సో మేము భోజనానికి అయితే వచ్చేసాము. అండ్ మా సిస్టర్స్ ఇద్దరు పెట్టించేసుకున్నారా, నేను వాళ్ళకన్నా ముందే పెట్టించేసుకున్నాను. ఒకసారి చూడండి ఎంత బాగా పెట్టారో. పొంగల్ పెట్టారు, పులిహార పెట్టారు, పప్పు ఇవన్నీ అయితే పెట్టారు. భోజనం అయితే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుమ్మాల దొడ్డి అనుకోండి ఈ ఊరు. గుమ్మాల దొడ్డిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టారంట. ఒక ఆవు డైలీ ఒక పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇస్తుంటే ఆ పుట్ట తవ్వితే అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందంట. సో అక్కడైతే ఈ గుడి అయితే కట్టారు. చాలా ప్రశాంతంగా ఉంది గుడి అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి. కోరుకొండకి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కూడా ఉండదు, 2 కిలోమీటర్స్. ఇక్కడ ఎంతమంది ఏంటనుకుంటున్నారా, వెంకన్న బాబు నామాలు అయితే పెడుతున్నారు ప్రతి ఒక్కరికి. సో అందుకే ఇక్కడైతే ఇంతమంది ఉంటారు. అండ్ మా సిస్టర్ నేను కూడా పెట్టించుకున్నాము, ఇద్దరం అయితే కామెడీ చేసుకున్నాం. ఫస్ట్ వీడియో కానీ కాదు, బొట్టు చూసుకోవడానికి కానీ తీసుకున్నాం. తర్వాత అయితే ఇలా వీడియో అయితే ఆన్ చేసాం. ఆ తర్వాత అయితే మేము ప్రదక్షిణాలు అయితే చేసాము. ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసిన తర్వాత లైన్లోకి అయితే వచ్చేసాము. సరే టెంపుల్ కూడా చుట్టూ చూపిస్తున్నాను. స్వామివారి అవతారాలు అయితే గుడి చుట్టూ అయితే వేశారు. అండ్ చాలా 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 బాగా అయితే ఉంది. టెంపుల్ అయితే 1 year అవుతుందంట కట్టి, కానీ అక్కడ
స్వయంభూగా వెలిసారు స్వామివారు. ఎందుకంటే అక్కడ ఆవు డైలీ వెళ్ళి ఒక పుట్టలో అయితే దాని అంతటా అదే పాలు ఇచ్చేసేదంట. మనకు పురాణాల్లో ఉంటుంది ఈ స్టోరీ, సేమ్ అలానే జరిగిందంట. అందుకే అక్కడైతే ఆ స్వామివారి టెంపుల్ అయితే కట్టారంటే ఇక్కడ 11 శనివారాలు డైలీ వెళ్తారంటే 11 శనివారాలు 11 ప్రదక్షిణలు 11 దీపాలు అయితే చాలా మంచిది. అంటే ఈ పుట్టలోనే స్వామివారు దొరికారు అనుకుంటా. సో ఈ పుట్టకు కూడా చాలా బాగా పూజలు చేస్తున్నారు. సార్ మీరు కూడా చూడండి, ఇక్కడ వేప చెట్లు. అప్పటికి టైం 1:30 అవుతుంది అనుకుంటా, అప్పుడు కూడా పూజలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ శనివారం కదా కార్తీక మాసంలో, సో అందుకని చాలా బాగా పూజలు అయితే చేస్తున్నారు. దీపాలు అయితే అప్పుడు కూడా వెలిగిస్తున్నారు. మేమైతే లైన్లోకి అయితే వచ్చేసాము, ప్రదక్షిణలు చేస్తున్నాం. ప్రదక్షిణాలు అనంతరం మేమైతే లైన్లోకి అయితే వచ్చేసాము. అండ్ దర్శనం అనంతరం దర్శనానికైతే వీడియో అయితే ఎలా లేదు. సో దర్శనం అనంతరం మేమైతే బయటకు అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిటింగ్. మా వాళ్ళు ఇద్దరు చూడండి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.